వేలేరుపాడు మండలంపై వరద తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కోయమాధవరం నుండి అల్లూరి నగర్ మధ్యలో ఉన్న వాగు ఉధృతికి కారు కొట్టుకుపోయింది. వాగు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. గత ఈతగాళ్ల సహాయంతో రుద్రంకోట వాసులు వారిని రక్షించారు. కారులోంచి వాగులోని పొదల చాటున ఉండటంతో సకాలంలో స్పందించిన రుద్రంకోట వాసులు తాళ్లు సహాయంతో వారు ఉన్న చోటు చేరుకుని వారిలో ఉన్న 5గురిని ప్రాణాలతో క్షేమంగా ఒడ్డుకు తీసుకొచ్చారు. వాగులో కొట్టుకుపోతున్న సమయంలో తమను కాపాడాలంటూ వారు కేకలు వేశారు. ఈ సంఘటనపై ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజులు స్పందించారు. అవసరమైతే వారిని రక్షించేందుకు హెలికాప్టర్ వినియోగించుకోవాలని ఎంపీ ఆదేశించారు. వీరందరూ రాజమండ్రి నుండి వస్తున్నట్లు తెలిపారు. వీరిలో డ్రైవర్ రామారావుతో పాటు 50 సంవత్సరాల వయసు కలిగిన తింగవరపు జ్యోతి, 35 సంవత్సరాల గడ్డం సాయి కుమారి, 11 సంవత్సరాల కుందన్ కుమార్, 9 సంవత్సరాల జగదీష్ కుమార్ ఉన్నారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సైతం వారితో మాట్లాడారు. వారి క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. వరదలో ప్రాణ నష్టం కలగకుండా సహాయక చర్యలు చేపట్టాలని, ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వాగులో కొట్టుకుపోయిన వారిని రక్షించిన రుద్రంకోట గజ ఈతగాళ్లను, గ్రామస్తులను ఎమ్మెల్యే బాలరాజు కొనియాడారు. వేలేరుపాడు మండలం నారాయణపురం కట్టమైసమ్మ గుడి వద్ద భారీగా ప్రవహిస్తున్న వరద అవతల 5 కార్లు, 4 ఆటోలు, 10 బైక్లు చిక్కుకోవడంపై ఎమ్మెల్యే బాలరాజు ఆరా తీశారు. వారి పరిస్థితిని ఫోన్ ద్వారా అధికారుల వద్ద నుండి అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వితో మాట్లాడి హెలికాప్టర్ సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర కాదని ప్రజల ప్రాణాలు ముఖ్యమని బాలరాజు అన్నారు. వేలేరుపాడు మండలంలో ఎడవల్లి వంతెన కొట్టుకుపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వేలేరుపాడు మండలంలో పెదవాగు ప్రాజెక్టు ఆనకట్ట తేలిపోవడంతో వాగు నుంచి దిగువ ప్రాంతాలకు వరద నీరు పొంగి పొరులుతోంది. మరోపక్క పంట పొలాలు నిండిపోయాయి. పెదవాగు ఉధృతికి రామవరంలోని ఇల్లు నీట మునిగాయి. సంఘటనలో కారు కొట్టుకుపోయిన సంఘటనలో సుమారు ఒక ఐదుగురిని అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా కాపాడడం జరిగింది. ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దు. అలాగే ఇక్కడ కట్ట మైసమ్మ గుడి దగ్గర ఏదైతే ఈ గ్రామస్తులు ఒక 25 మంది 30 మంది ఇబ్బంది పడే పరిస్థితి వాగులో ఉన్నారు. వారికి కూడా ప్రభుత్వం నుంచి హెలికాప్టర్ వస్తుంది. వారిని కూడా కాపాడే పనిలో మేమందరం ఉన్నాం. ఇక్కడ అలాగే ఫైర్ ఇంజిన్స్ సంబంధించి అధికారులు, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంది. ఎవరు కూడా భయభ్రాంతులు గురి కావద్దు. తప్పకుండా అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తం అయింది. వారిని కాపాడే పనిలో మేము ఈ రోజు